రాయమ్మా. పడవ అనే పదాన్ని గీతల్లో అందంగా రాయండి అన్నాడు. పడవ రాసావు కదా, మళ్ళీ పారాయి. కీర్తిగా రాయిపా, బారాయి. తలకట్టు పైన అది డారాయి. నీట్గా రాయాలి, వెరీ గుడ్. పైకి ఎలా వెళ్ళాలి, తలకట్టు పెట్టి పైన సున్నా చుట్టేసి బారాయి. సున్నా చుట్టూ పక్క నుంచి అలా పైకి వెళ్ళు. తలకట్టు, వెరీ గుడ్, చాలా బాగా రాసింది. పడవ. చూడండి ఇక్కడ, చూడండి. డా చెప్పండి. డా పా వా అనే అక్షరాలతో ఏర్పడే 2 అక్షరాల అర్థవంతమైన పదం ఏది అన్నాడు. మనకి చూడండి, పవ అర్థవంతమైన పదం కాదు. దప కాదు. వడ, వడ మనం తింటాం కదా, మన అమ్మాలు చేస్తారు ఇంటి దగ్గర. వడ, వడ అంటే ఏంటిది? ఈ కదా, ఈ రాసియాలి ఇక్కడ. రాసి రాయిరా కీర్తిక, నీట్గా రాయి. వెరీ గుడ్, చాలా బాగా రాసింది. తర్వాత ఇది పలక కదా. కింద ఇచ్చిన చూడండి, కింద ఇచ్చిన చిత్రాలు ఏ అక్షరంతో మొదలవుతాయో గుర్తించి రాయండి అన్నాడు. పలక పాతో మొదలవుతుంది కదా, పా రాసి. పా ఏంటి రాయాలి? పా అంటే రాయాలి. పా కలపకూడదు కదా, తలకట్టు కలపకూడదు. వా రాస్తావు, పా రాయాలి. ఇగో ఇది పా, అలా రాయి. వెరీ గుడ్. చూడండి, పాతో మొదలవుతుంది పలక. వంకాయ వాతో మొదలవుతుంది కదా, వా రాసియాలి. వా అంటే ఏంటి? కలపాలి, తలకట్టు కలపాలి. అది వెరీ గుడ్, రైట్. వెరీ గుడ్, సరిపోయింది. చూడండి, నదిని దాటాలంటే ఒక నది, మనం నదిని అంటే నీటిని దాటాలి. బైక్ మీద వెళ్ళగలమా? బైక్ మీద వెళ్ళలేం కదా. రోడ్డు మీద అయితే వెళ్ళగలం, నీటి మీద వెళ్ళలేం కదా. పడవ మీద వెళ్ళగలమా? సైకిల్ మీద వెళ్ళగలమా? వెళ్ళలేము, అవునా కాదా? అంటే మన ఆన్సర్ ఏంటి? పడవ. పడవ అంటే ఎన్నోది ఇది? ఏంటిది? ఆ రాసి అమ్మా, ఆ రాసి. తప్పు, అలా రాయకూడదు. చూడు ఎలా రాయాలో చెప్తాను. ఎలా రాయాలో చెప్తాను చూడు. ఉండు, ఎలా రాయాలో చెప్తాను చూడు. ఇక్కడ చూడు, చూడు. ఇలా రాసి, ఇలా రాసి, ఇలాగెళ్ళి, ఇలాగెళ్ళాలి ముందు, ఇలాగెళ్ళి ఇలా రావాలి. ఓకేనా? ఇప్పుడు రాయి, రాయి అక్కడ. పైకి వెళ్ళు, అటు వెళ్ళు. ఇప్పుడు తిప్పు. వెరీ గుడ్, రాసింది. రాయడం వచ్చింది, కీర్తికకి వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూడు, వా డా పా లతో ఏర్పడే, వా డా పా లతో ఏర్పడే అర్థవంతమైన పదాలు రాయండి. మనకి వాతోని డాతోని వడ అవుతుంది కదా, రాసి. వా రాసి ముందు, వా రాయి. వా పైకి వెళ్ళు, తలకట్టు కలుపు, వా అవుతుంది. డా రాయి, చాలా బాగా రాయాలి. వెరీ గుడ్, బాగా రాసావు. తలకట్టు వాడ, వెరీ గుడ్, వాడ. తర్వాత పా డా, పడ అవుతుంది. రాయ్. పా ఇక్కడ 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 3 అక్షరాల పదం రాయమన్నాడు. అప్పుడు ఏమవుతుంది? పా డా వా అవుతుంది. పడవ రాయి. పా రాయి ముందు. పా అచ్చిచే, అలా కాదు, పా రాయిరా. ఎదురా పా, తెలుసు నీకు. పా అంతే, తలకట్టు పెట్టి పైన. అలా కాదు, తలకట్టు కరెక్ట్గా పెట్టాలి. మళ్ళీ పారాయి, మళ్ళీ బారాయి. పైకెళ్ళు, పైకెళ్ళు కొంచెం. ఇప్పుడు తలకట్టు పెట్టు. డారాయి. డా అంటే ఇదే, ఇగో డా. నీకు తెలుసు. వారాయి, ఇగో వా. పైకి వెళ్ళాలి, తలకట్టు కలుపు. వెరీ గుడ్, పడవ. ఓకేనా? అలా రాయాలి మీరు. ఓకేనా?